అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఒక టాపిక్ నడుస్తూ ఉంది. అదే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏ సోషల్ మీడియా చూసినా, యూట్యూబ్ చూసినా, ఇన్స్టా చూసినా, ట్విట్టర్ చూసినా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి గురించే టాపిక్ నడుస్తూ ఉంది. సో ఆయన అరెస్ట్ పైన విమర్శించే వాళ్ళు కొంతమంది అయితే ఆయనని అభిమానించే వాళ్ళు కొంతమంది. సో పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఆయనని ఒక ఠాగూర్ లెవెల్లో కీర్తిస్తున్నారు ప్రజలు, కొంచెం అది తగ్గించాలని చెప్పి సామాన్యులకు వాళ్ళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పోలీసులు. సో నిర్మాతలని మరియు పోలీసులని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మా ఆర్కే మీడియా నుంచి. నిజంగా నిర్మాతలు వేల కోట్లు పెట్టి ఈ సినిమాలు తీయడం ఎందుకు, ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఒకప్పుడు సినిమా చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1000 రూపాయల లోపల మంచి ఫ్యామిలీతో అందరు కూడా సినిమాకు పోయి వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక్క టికెట్ కూడా 1000 రూపాయలు పెడతా ఉన్నారు. 1000 రూపాయలు పెడితే సామాన్యులు ఎట్లా చూస్తారు? ఒకప్పుడు సినిమాలు 50 రోజులు 100 రోజులు సినిమాలు ఆడుతుండే. ఇప్పుడు ఆడుతున్నాయా? 1 రోజు 2 రోజులు 3 రోజుల పరిస్థితి. మహా గొప్ప అయితే ఒక వారం 10 రోజులు నడుస్తుంది. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు విపరీతమైన రేట్లు పెంచడం వల్ల. సో నేను నిర్మాతలకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. సరే, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెప్తున్నారు. సరే, హై క్వాలిటీ మూవీస్ తీస్తున్నారు, ప్రజల మీద రుద్దుతున్నారు, ఓకే. కానీ నేను అదే సూటి ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు మీ సినిమాలను రిలీజ్ చేయడానికి ఓటీటీ యాప్స్కి ఎందుకు అమ్ముతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? సో కోట్ల రూపాయలకు మీరు ఓటీటీ యాప్స్కి అమ్ముతున్నారు. సరే, ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఓటీటీ యాప్స్ 1000 కోట్ల రూపాయలకు మీరు ఓటీటీ యాప్స్కి అమ్ముతూ ఉన్నారు మీ సినిమాలని. కానీ ప్రజలు ఒకటి ఆలోచించుకోవాలి, ఎప్పుడైతే ఒక సామాన్యుడికి ధరలు అందుబాటులో అందకుండా పోతాయే అప్పుడే ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మార్కెట్లోకి. నిజంగా మీరు అందుబాటులో సినిమా రేట్లు కానీ తీసుకొచ్చింటే ఇప్పుడు ఈ పైరసీ అనే భూతం మీ ముందరికి రాకుంటుండే. కానీ నేను ఒకటి నిర్మాతలకు సూటి ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే, నిజంగా మీరు నిర్మాతలకు చేతనైతే మీరు ఓటీటీ యాప్స్కి కొన్ని కోట్ల రూపాయలకు మీరు ఓటీటీ యాప్స్కి మీ సినిమాలను అమ్ముకునే బదులు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఓటీటీ యాప్ని తయారు చేసి ప్రజలకు ముందలు పెట్టండి. ప్రతి తెలుగు సినిమాకి సంబంధించిన ప్రతి ఓటీటీ కానీ సినిమాని కానీ అదే ఓటీటీ యాప్లో రిలీజ్ చేసే విధంగా చెప్పండి. సివి ఆనంద్ గారికి కానీ నేను మరియు సిపి మన సజ్జనార్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సరే, ఇప్పుడు మీరు అరెస్ట్ చేసారు ఐబొమ్మ లాంటి రవిని అరెస్ట్ చేసారు. సో పైరసీని అడ్డుకట్ట వేసినామని అనుకుంటా ఉన్నారు. కానీ మీరు సినిమా ఇండస్ట్రీ నిర్మాతలకు కూడా ఒక విషయం వాళ్ళకి చెప్పాలి. సరే, మీరు పైరసీని అరికడుతున్నారు, ఓకే. కానీ వాళ్ళు ఎందుకు ఈ పైరసీ జరుగుతూ ఉంది? వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలకు ఓటీటీ యాప్స్లో వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఒకటి ఫస్ట్ పోతేనేమో అమెజాన్ ప్రైమ్ అంటారు. సో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మళ్ళీ దానికి ఒక 500-600 పెట్టి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో ప్రైమ్ అయిపోతుంది, దీనికి ఒక 500-600 ఖర్చు పెట్టుకుంటాడు. సో 500-600 ఖర్చు పెట్టుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ సినిమాను ప్రైమ్లో రిలీజ్ చేస్తారు. అంటే ఇంకో సినిమా రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్కి పోతాడు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తాడు. అప్పుడు సామాన్యులు ఏం చేయాలి? ఇప్పుడు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు, మళ్ళీ ఆ సినిమా చూడాలంటే మళ్ళీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మళ్ళీ దానికి ఒక 500-600 ఖర్చు. సరే, నెట్ఫ్లిక్స్ తీసుకుంటాడు, మళ్ళీ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు. మళ్ళీ తర్వాత కొత్తగా వాడు ఏం చేస్తాడంటే ఈ 3 సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మళ్ళీ ఆహా అని వచ్చింది, ఆహార్లో రిలీజ్ చేస్తాడు, మళ్ళీ దాని సబ్స్క్రిప్షన్ తీసుకోమంటాడు. ఏంది ఇది? ఒక యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము, ఇంకో యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. మీరు పైసలు పబ్బం గడుపుకోవడానికి ఇష్టం వచ్చినట్లు ఓటీటీ యాప్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. అప్పుడు సామాన్యుడికి ఇటువంటి ఆలోచనలే పుడతాయి. ఐబొమ్మ లాంటి రవిలు ఎంతోమంది పుట్టుకొస్తారు ఇటువంటి మీరు ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఐబొమ్మ వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. ఎప్పుడైతే సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండవో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మా ఆర్కే మీడియా నుంచి. దమ్ముంటే చేతనైతే మీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక యాప్ తీసుకురండి, అదే ఓటీటీ యాప్ తీసుకొచ్చి ఓటీటీ యాప్లో రిలీజ్ చేయండి. ఒక సబ్స్క్రిప్షన్ తెలుగు సినిమాలన్నీ అదే ఓటీటీ యాప్లో రిలీజ్ చేయండి. ఇవన్నీ సబ్స్క్రిప్షన్లు ఎందుకు? ఇవి బంద్ చేయగలుగుతారా మీరు? ఇవి బంద్ చేయండి. సో మన పోలీస్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సరే, ఐబొమ్మ లాంటి వ్యక్తులను ఉమ్మడి రవిని అరెస్ట్ చేశారు కదా, చాలా గొప్ప విషయము. కానీ నిర్మాతలకు కూడా మీరు ఒక సలహా ఇవ్వండి. వందలకు
సినిమా టికెట్ల రేట్లు పెంచి ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఏది తక్కువ కోట్లు పెట్టి తీసిన సినిమాలు నడుస్తలేవా? అట్లా ఎందుకు ప్లాన్ చేస్తలేరు? సో ఆలోచన అనేది మీ నుంచే స్టార్ట్ కావాలి. మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఓటీటీ యాప్ రిలీజ్ చేయండి. తెలుగు సినిమాకి సంబంధించిన ప్రతి సినిమాను ఆ ఓటీటీ యాప్లను రిలీజ్ చేయండి. 100 యాప్లు పెట్టి ఈ సబ్స్క్రిప్షన్లు ఎవరు తీసుకుంటాడు? సామాన్యులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? ఫస్ట్ ఇది చేయండి. అందరు గుంపు గుంపు కట్టగట్టుకొని వస్తున్నారు కదా, కోట్లు కోట్లు పెట్టి ఇది చేసే బదులు ఒక ఓటీటీ యాప్ రిలీజ్ చేయండి. సో దాంట్లోనే చూస్తారు కదా ప్రజలందరూ. ఈ మాడి రవిని అరెస్ట్ చేస్తున్నాము, ఇది కాకపోతే ఇంకోటి వస్తూ ఉంటారు. మార్పు అనేది మీ నుంచి రావాలని చెప్పి